ఆ జిల్లా అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారటం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షుడి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందా? ఆ సెగ్మెంట్లో పెత్తనం కోసం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? పరస్పర ఫిర్యాదులతో వారిద్దరి పంచాయతీ గాంధీ భవన్ చేరిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? ఏంటా పంచాయతీ? బాల్కొండ కాంగ్రెస్లో అసంతృప్తి ఎందుకు? వాజ్ ది స్టోరీ? నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ రాజకీయం గరంగరంగా నడుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయిలో కొనసాగుతోందట. గాంధీ భవన్లో ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షలో బాల్కొండ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారట. ఎన్నికల్లో తనకు సహకరించలేదని సునీల్ రెడ్డి బాహాటంగా విమర్శలు చేస్తే అహంకారంతో తమను నియోజకవర్గంలోకి రానివ్వలేదని ఘాటుగా బదులిచ్చారట మోహన్ రెడ్డి. దీంతో ఇన్నాళ్లు ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అభిప్రాయ భేదాలు కాస్త ఒక్కసారిగా బయటపడ్డాయట. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోందట. తన నియోజకవర్గంలో మానాల జోక్యం చేసుకుంటున్నారని సునీల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి ఇద్దరినీ పిలిపించి కలిసి పనిచేసుకోవాలని సూచించారట. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా మరోసారి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. రాష్ట్ర సహకార చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో బాల్కొండ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారట. అయితే సర్వేలో సునీల్ రెడ్డికే మొగ్గు రావడంతో మానాల వెనక్కి తగ్గారట. అయితే ప్రస్తుతం ఓ ట్రస్టుతో బాల్కొండ కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేయాలని డిసైడ్ అయ్యారట మోహన్ రెడ్డి. వేల్పూర్ కేంద్రంగా ముందు చూపుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించారట. మోహన్ రెడ్డి దూకుడు సునీల్ రెడ్డికి మింగుడు పడ్డం లేదట. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సునీల్ రెడ్డి నియోజకవర్గ బరువు బాధ్యతలు మోస్తున్నారట. సునీల్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్తో కలిసి మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గానికి పెద్దపీట వేశారట. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కట్టబెట్టారట. అదనంగా డీసీసీబీ చైర్మన్ పదవి సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన రమేష్ రెడ్డికి కట్టబెట్టారట. దీంతో ఈ సెగ్మెంట్లో గ్రూపు రాజకీయాలు పెరిగాయట. పట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో క్యాడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. నలుగురు నేతలు ఒక వర్గంలా, సునీల్ రెడ్డి మరో వర్గంలా క్యాడర్ చీలిపోయారట. రాబోయే ఎన్నికల్లో టికెట్ రేసులో నేనున్నానంటూ ఇప్పటినుంచే మోహన్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టేశారట. సెగ్మెంట్లో ప్రజల మంచి చెడులకు హాజరవుతూ వారికి ఆర్థిక సాయం చేస్తూ ముందుకెళుతున్నారట. సునీల్ రెడ్డి సైతం తన పట్టు జారకుండా జాగ్రత్త పడుతున్నారట. అయితే నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని క్యాడర్ ఆందోళన చెందుతున్నారట. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట. అయితే విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు సాగిపోవాలని సూచించారట పీసీసీ చీఫ్. తేడా వస్తే మీకే నష్టమని వారిని సుతిమెత్తగా హెచ్చరించారట. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిపై నడవదని పీసీసీ, ఏఐసీసీ చెప్పినట్లు నడుచుకోవాలని ఇరువురు నేతలకు చురకలంటించారట. మొత్తానికి బాల్కొండలో నేతల మధ్య పంచాయతీ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఆధిపత్య పోరుకు చెక్ పెట్టి నేతల చేతులు కలిసేలా పీసీసీ జోక్యం చేసుకోవాలని నియోజకవర్గ క్యాడర్ కోరుతున్నారు. లేకుంటే స్థానిక సంస్థల్లో బాల్కొండ చేజారిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారట. అధిష్టానం ఫోకస్ పెట్టి బాల్కొండలో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పంచాయతీని చక్కదిద్దుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో ఓ స్పష్టత రానుంది.